మేక్ ఇన్ ఇండియా వ్యాక్సిన్ కోవాక్సిన్ కు WHO లైన్ క్లియర్ చేసింది. 18 ఏళ్లు పైబడిన వారికి కోవాక్సిన్ అత్యవసర వినియోగానికి భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ టీకాకు WHO అనుమతి ఇచ్చింది. టెక్నికల్ అడ్వైజరీ టీమ్ రికమెండ్ చేయడంతో WHO ఎమర్జెన్సీ వ్యాక్సిన్ లిస్టులోకి కోవాక్సిన్ టీకా చేరింది. సుదీర్ఘ చర్చల తర్వాత కోవాక్సిన్ కు WHO అనుమతులు మంజూరు చేసింది. WHO అనుమతి ఇవ్వడంతో ఇకపై కోవాక్సిన్ వ్యాక్సిన్ తీసుకున్న వారు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు. భారత్లో ప్రస్తుతం 3 రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. దేశంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఈ 3 వ్యాక్సిన్లే భాగం పంచుకుంటున్నాయి. ముఖ్యంగా సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్, రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి. ఇందులో కోవిషీల్డ్, స్పుత్నిక్ వి వ్యాక్సిన్లకు అంతర్జాతీయ అనుమతి ఉంది. ఇప్పటి వరకు ఈ 2 వ్యాక్సిన్లు వేయించుకున్న వారికి విదేశీ ప్రయాణాలకు అనుమతి ఉంది. అయితే కోవిషీల్డ్ తరువాత దేశంలోనూ కొన్ని ఇతర దేశాల్లోనూ అత్యధికంగా కోవాక్సిన్ అందుబాటులో ఉంది. కానీ కోవాక్సిన్ అంతర్జాతీయంగా అనుమతి పొందిన వ్యాక్సిన్ల జాబితాలో లేకపోవడంతో విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇబ్బంది ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో WHO అడ్వైజరీ గ్రూప్ కు భారత్ బయోటెక్ కంపెనీ ప్రతినిధులు వ్యాక్సిన్ సమర్థత, సురక్షితత్వం, క్లినికల్ ట్రయల్స్ వివరాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. క్లినికల్ ట్రయల్స్ 1, 2, 3లలో వచ్చిన ఫలితాన్ని బట్టి వ్యాక్సిన్ ఏ మేరకు రోగ నిరోధక శక్తిని ఇవ్వగలుగుతుందనే దానిపై WHO అంచనాకొచ్చింది. దాని ఆధారంగా అంతర్జాతీయ అనుమతి జారీ చేసింది. దీనికి సంబంధించి ముఖర్జీ గారు మరిన్ని వివరాలు అందిస్తారు. సార్, WHO అనుమతులు జారీ చేసింది కోవాక్సిన్ సంబంధించి, దీనికి సంబంధించి మీరేమంటారు? ఇది చాలా అద్భుతంగా వెల్కమ్ చేయదగిన విషయం అండి. ఇప్పుడు మనకి పూర్తిగా భారతదేశంలోనే తయారైన వ్యాక్సిన్ కోవాక్సిన్. అంటే దీని టెక్నాలజీ కానివ్వండి, దీనికి కంప్లీట్ గా కావాల్సిన వనరులన్నింటిని కానివ్వండి భారతదేశంలోనే సమకూర్చుకోవడం జరిగింది. ఇది మొదటగా మనకి ప్రపంచ దేశాలన్నీ భారతదేశంలో వ్యాక్సిన్ తయారవడం ఏంటి, వీళ్ళు తయారు చేయగలగడం ఏంటి అని కొంత ఆశ్చర్యం వ్యక్తం చేసినా కూడా కంప్లీట్ గా అన్ని హంగుల్ని పూర్తి చేసుకుని, అంటే phase 1, phase 2, phase 3 ట్రయల్స్ అన్నింటినీ పూర్తి చేసుకుని ఆ డేటాని కంప్లీట్ గా WHOకి సబ్మిట్ చేసిన తర్వాతనే అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అంటే టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఏంటి, సేజ్ అనేది ఇంకోటి ఉంటుంది, స్ట్రాటజిక్ అడ్వైజరీ గ్రూప్ అని. వీళ్ళు ఇద్దరు కూడా కంప్లీట్ గా దీన్ని క్షుణ్ణంగా చదివిన తర్వాతనే కోవాక్సిన్ కి 2 డోసులలో అనుమతి ఇవ్వడం జరిగింది. 2 డోసులకి మధ్యలో 4 వీక్స్ గ్యాప్ ఉండాలని చెప్పడం జరిగింది. దాంతో పాటుగా 18 ఏళ్ల పైన వాళ్ళల్లో అందరికీ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. పిల్లల్లో WHO ఇంకా అప్రూవల్ ఇవ్వడం జరగలేదు. అదేవిధంగా ప్రెగ్నెంట్ లేడీస్ లో ఇంకా ఫర్దర్ గా రిజల్ట్స్ కావాలి అని అడగడం జరిగింది. ప్రెగ్నెంట్ లేడీస్ లో ఫర్దర్ స్టడీస్ జరిగిన తర్వాత మాత్రమే కోవాక్సిన్ అనుమతిస్తామని జరిగింది. సో వీటితో పాటుగా వాళ్ళు మిగతా కంట్రీస్ అన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కసారి WHO పర్మిషన్ ఇస్తే కనుక ఆఫ్రికన్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్స్ విషయంలో కానివ్వండి, సౌత్ అమెరికన్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్స్ విషయంలో కానివ్వండి, యూరోపియన్ కంట్రీస్ కి వీసాస్ విషయంలో కానివ్వండి, కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళకి చాలా వెసులుబాటు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ప్రపంచం అంతా ఇండియాని గుర్తించిన ఒక మేజర్ సందర్భంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ముఖర్జీ గారు, అసలు WHO అనుమతులు రావడానికి ఇంత జాప్యం ఎందుకు జరిగింది అనుకోవచ్చు? అంటే phase 3 ట్రయల్స్ ని కోవాక్సిన్ పబ్లిక్ గా భారత్ బయోటెక్ పబ్లిక్ గా ప్రకటించలేదు. కానీ మనకి కానీ WHO కానీ phase 3 రిజల్ట్స్ ని కంప్లీట్ గా వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సబ్మిట్ చేసిన రిజల్ట్స్ ని వాళ్ళు స్టడీ చేయడానికి కొంత సమయం పట్టింది. దాంతో పాటుగా కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే కంప్లీట్ గా వాళ్ళకి రా డేటా కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వచ్చిన రిజల్ట్స్ 77.8%, తర్వాత డెల్టా వేరియంట్ కి అగెనెస్ట్ గా ఎంత పర్సెంట్ ఉంది అని చెప్పడమే కాకుండా ఎంతమందిని మనం రిక్రూట్ చేసుకున్నాం, వాళ్ళ కంప్లీట్ డేటా అంతా వాళ్ళకి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఒక అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే WHO మనకి అప్రూవల్ ఇచ్చిందో అది ఖచ్చితంగా మనకి రాటిఫై అయినట్టే మనం భావించాలి. ఇదే విధంగా USFDA అప్రూవల్ కూడా వచ్చినట్లయితే ఇక భారత్ బయోటెక్ కానివ్వండి, కోవాక్సిన్ కానివ్వండి ప్రపంచవ్యాప్తంగా తిరుగుండే అవకాశం లేదు. ఎస్, థ్యాంక్ యూ ముఖర్జీ గారు, మీ స్పందన తెలియజేసినందుకు.